హాయ్ అండి. ఈ రోజైతే ఒక యూస్ఫుల్ ప్రొడక్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. నా కిచెన్ లో చాలా వరకు ప్లాస్టిక్ అయితే తీసేసాను నేను, కానీ ఈ షెల్ఫ్ లో మాత్రం ప్లాస్టిక్ అయితే తీయలేదన్నమాట. ఇక్కడ మీరు చూసారంటే చాలా వరకు ప్లాస్టిక్ అనేది పైన పెట్టాను కదా, సరుకులు అయితే స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్లాస్టిక్ వాడడం వల్ల ఏంటంటే సరుకులు వచ్చేసి త్వరగా పాడైపోతున్నాయి అనమాట. చాలా వరకు పుచ్చు అయితే పట్టేసి ఉందన్నమాట. చూడండి ఎన్ని పెంకు పురుగులు అయితే పట్టేశాయో. వల్ల చాలా నష్టం కూడా అయిపోద్ది అనమాట మన కిచెన్ లోను. ఇది ఒకటే కాదండి, చాలా వరకు సరుకులు ఇలాగే పాడైపోతున్నాయి. అందుకని చెప్పేసి నేనైతే అమెజాన్ నుంచి నోటోలెక్స్ గ్యాలక్సీ కంటైనర్స్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 అయితే వస్తాయన్నమాట. నేనైతే 2 సెట్లు తీసుకున్నాను. మరి వీటి క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇంకా నేనైతే మూత క్లోజ్లో ఉండేది తీసుకున్నాను అనమాట. క్లోజ్లో అంటే మనకి మూతకు వచ్చేసి గ్లాస్ లిడ్ వచ్చేలా ఉంటుంది, లోపల మనం వేసిన సరుకులు అనేవి తెలిసేలాగా. లేదంటే కనుక సైడ్ని కూడా సరుకులు తెలిసేలా అయితే చిన్న గ్లాస్ ముక్క అయితే ఉంటుందన్నమాట. ఇంకా అది వద్దని చెప్పేసి ప్లెయిన్గా కావాలని చెప్పి ఈ విధంగా అయితే తీసుకున్నానండి. 1 కేజీ వరకు సరుకులు అయితే ఇందులో పడుతున్నాయి. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అంతేకాకుండా నేను షెల్ఫ్లో కూడా సెట్ చేశాను అనమాట, బాగా ఫిక్స్ అయిపోయి ఉంది. ఈ విధంగా ఏంటంటే త్వరగా సరుకులు అనేవి పాడవకుండా ఉంటాయన్నమాట. మీకు వీటి లింక్ కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేయండి, లేదంటే నేను వాళ్ళ పేజీని ట్యాగ్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేసేయండి. చాలా బాగుంది క్వాలిటీ అయితేను.